The whole life you should enjoy it. You should make it happen. దానికోసం you have to be ఇవన్నీ అవ్వాలి. You should be regular, serious, hardworking, and all these things. So by today evening or tomorrow, by Sunday evening, you try to fix your goal. Yes, you remind yourself every day. మీరు ఎవరికి చెప్పక్కర్లా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పక్కర్లా. సో మీ అంతటి మీరు మనసులో రోజు అనుకొని నేను అవ్వాలి 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 అని 1000 సార్లు 10,000 సార్లు అనుకుంటే it will become something. So without goal, without a target, the whole journey is meaningless. That is what you made it in the last 10 years. Just like that school kellaru, just like that internet kellaru, just like that passage. Ante. This is the first important thing. You have to fix some goal and remind yourself. Adi marchipogodu. Roju adi avali. So itla goal fix cheskunna tarvata అయింది, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఏమేమి ఫ్యాక్టర్స్ కావాలి, ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చేయాలి, అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ద ఫస్ట్ థింగ్ ఈస్ అబౌట్ యువర్ హెల్త్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నోబడి బాదర్స్ అండ్ నోబడి టెల్స్ అండ్ డిస్కస్ అబౌట్ ద హెల్త్, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యువర్ ఎనర్జీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎనర్జీ రావడానికి న్యాచురల్గా ఫుడ్ is the major item. Food is the major item. Food మీరు చాలా మందికి 90% when I observe you do not know how to take it, what to take it. మీరు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర కానీ హాస్టల్లో కానీ ఏం చేస్తారు అంటే majority of you fill your stomach with the rice, carbohydrates. అంతే, అన్నం బాగా ఏంది అనిపిస్తుంది, బాగా నిండింది అనిపిస్తుంది, నిండిన ఎనర్జీ లేదు దాంట్లో. సో కార్బోహైడ్రేట్స్ ఆర్ నెసెసరీ, బట్ యూ షుడ్ నాట్ ఫిల్ విత్ మోర్ రైస్ అండ్ మోర్ కార్బోహైడ్రేట్స్. దానివల్ల కడుపు చాలా నిండినట్టు ఉంటుంది కానీ ఎనర్జీ ఏం రాదు. You require fats, proteins, everything, all the minerals, everything. Otherwise you don't have the energy. ముందే కూర్చున్నారు పిల్లలు. ఎట్లా ఉన్నారంటే 7వ తరగతి 8వ తరగతి పిల్లలా ఉన్నారు. ఇంజనీరింగ్ పిల్లలా, ఆ వయసుకు తగ్గట్టు పిల్లలా లేదు. It is all because you do not know the habits, right habits of the food. So నాకు బాధ వేస్తుంది అది చూస్తూ ఉంటాను. అట్లా పిల్లలు నేను అడుగుతూ ఉంటాను, ఏం సరిగ్గా తింటలేదా ఏంటి అని. సో రెండోది, మీరు బాగా చదవాలంటే కూడా మీకు ఈ రిక్వైర్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. మీరు నార్మల్గా వాక్ చేస్తే, గేమ్స్ ఆడితే చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. కానీ బ్రెయిన్ యూజ్ చేస్తే కూడా ఈక్వల్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, మోర్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. మన బ్రెయిన్ ఓపెన్ చేసి ఒక ఎలక్ట్రికల్ బల్బ్ పెడితే వెలుగుద్ది. అవును, అంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది బ్రెయిన్. అయితే కాలేజీల వాళ్ళు వీళ్ళందరూ, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళందరూ తెలియక ఎప్పుడైనా మీరు బాగా అన్నం పెట్టండి, లేకపోతే అన్నం బాగాలేదు బాగా పెట్టండి అది ఇది అని మీరు అడిగినా మీ పేరెంట్స్ అని అంటారంటే, నువ్వు నెల్లూరు నుంచి వచ్చింది అన్నం తినడానికి వచ్చావా, భోజనం కోసం వచ్చావా, లేకపోతే శ్రీకాకుళం నుంచి వచ్చింది భోజనం కోసం వచ్చావా, నువ్వు చదువు కోసం వచ్చావు కానీ అని జనరల్గా అంటారు. నిజమే కదా అనిపిస్తుంది మనకు కూడా. అది కరెక్ట్ కాదు. నువ్వు భోజనం కోసం రాలేదు, చదువు కోసం వచ్చావు. కానీ చదువు బాగా రావాలంటే హెల్త్ ఉండాలి. They do not know that. Otherwise you can't sit more time, you can't work more time, you can't think properly. మనకి నక్సలిజము, రాడికలిజం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? హంగర్ నుంచి వచ్చినాయి. కోపం వస్తే వచ్చినాయి. మీరు బిహేవియర్ బాగుండదు. ఎప్పుడైతే భోజనం బాగాలేదు, హంగర్గా, అందుకని ముందే అడిగాను మీరు ఆకలి అవుతుందా అని. మీకు ఆకలి అవుతా ఉంటే కోపం వస్తుంది. మీ టీచర్ల మీద కోపం వస్తాయి, కాలేజీ వాళ్ళ మీద కోపం వస్తాయి, అందరి మీద కోపం వస్తుంది. అంతే, మీకు అది తెలియదు దానివల్ల వస్తుందని. ఎందుకో కోపం వస్తుంది, జస్ట్ లైక్ దట్ కోపం వస్తుంది. ఆ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ అయితే మీరు తీసుకునే ప్రాసెస్ కరెక్ట్గా, మీరు రైస్ తినండి. మీరు ఇప్పుడు తినేదానికి సగానికి తగ్గించండి రైసు, ఆ సగము కర్రీస్ ఎక్కువ తినండి. తింటే కర్రీస్ గాట్ ఎవ్రీథింగ్, లైక్ మినరల్స్, ఫ్యాట్స్, ఎవ్రీథింగ్.
సో అన్ని ప్రోటీన్స్ ఎవ్రీథింగ్ కర్రీస్లో ఉంటాయి. మీరు స్లోగా అలవాటు చేయండి, స్లోగా రైస్ తగ్గించేసి కర్రీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. అఫ్కోర్స్ హాస్టల్లో నాకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఇఫ్ యూ ఆర్ హెల్దీ. మీరు సంతోషంగా ఉండి మీరు ఆరోగ్యంగా ఉంటే ఐ డోంట్ మైండ్. మీరు ఇప్పుడు నార్మల్గా మీరు ఇక్కడ నేను డే స్కాలర్స్ కూడా చూస్తాను, ఆ గిన్నెలో నిండా రైస్ ఉంటుంది, కొద్దిగా కూర ఉంటుంది. సో దట్ వోంట్ గివ్ ఎనఫ్ ఎనర్జీ. అంటే నడుస్తారు, బస్సులో కూర్చుంటారు, కానీ సాయంత్రంకి అలసట వస్తుంది, విసుగు వస్తుంది. అలసటతో పాటు విసుగు వస్తుంది. మళ్ళీ మీరు వెళ్ళంగానే మీ మదర్ అంటే కోపం వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద ప్రాసెస్. సో అందుకని మీరు ఫుడ్ తీసుకునే పద్ధతి ఇంటి దగ్గర కానీ హాస్టల్లో కానీ ఈ టేక్ మోర్ కర్రీస్. సో అట్లానే మీకు చాలా పొరపాట్లు చేసేది, కర్రీస్ ఎగ్స్ అయితే తినండి. సో రెండోది దోశ ఇట్లా చేసినప్పుడు మీకు ఏది ఇష్టపడతారంటే బాగా నల్లగా కాల్ చేస్తే అది కావాలంటారు. అట్లా ఉంటే ఇష్టంగా తింటూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. యూఆర్ ఈటింగ్ యాష్, సింప్లీ అదే కార్బన్ తింటున్నారు, నో ఎలిమెంట్స్ ఇన్ దట్. అందుకని ఎనీథింగ్ వెదర్ ఎగ్ ఆర్ దోశ ఆర్ దీస్ థింగ్స్, ఎనీథింగ్ హాఫ్ బాయిల్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మామూలుగా ఫుడ్ వాల్యూస్ ఎట్లా మారుతాయంటే, అదే అన్ని చాలా మందికి పెద్దవాళ్ళకి కూడా తెలియదు. సో రా ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, అది మనం తినలేము, అన్ని రా ఫుడ్ తినలేము. సో నెక్స్ట్ బెస్ట్ ఫుడ్ ఈజ్ హాఫ్ బాయిల్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, అండ్ ఫుల్లీ బాయిల్డ్ అండ్ ఫుల్లీ ఫ్రైడ్ ఈజ్ ద మోస్ట్ వర్స్ట్. అంటే దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మాడిపోయింది. అవును, ఏముండదు దాంట్లో. మీరు ఎట్లానే ఉంటారు అంటే, నాకు చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఎందుకు ఇంతసేపు ఫుడ్ గురించి చెప్తున్నాను అంటే, సో నేను వైజాగ్ ఏరియాలో ఒక 10 ఇంజనీరింగ్ కాలేజీలు సర్వే చేసి, మెడికల్ హెల్త్ మన కాలేజీతో పాటు 10 ఇంజనీరింగ్ కాలేజీలు సర్వే చేస్తే 70% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ హ్యాండిక్యాప్. హ్యాండిక్యాప్ట్ అంటే మీకు ఏమవుతుంది, కాళ్ళు లేనాడు, చేయలేనాడు అట్లా అనిపిస్తుంది. వాళ్ళందరూ కాళ్ళు చేతులు ఉన్నాయి, కానీ ఐ కన్సిడర్ దే ఆర్ హ్యాండిక్యాప్. హ్యాండిక్యాప్ అంటే దే కెనాట్ వర్క్ ఈక్వల్ టు ఎ నార్మల్ మ్యాన్. ఎందుకంటే అన్ని ఉండి ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్ ద బ్లడ్. దే ఆర్ ఎనిమీ. నాట్ 5-10%. 70% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఎనిమీ. దే డోంట్ హ్యావ్ ద సఫిషియంట్ బ్లడ్. అప్పుడు సరే, మిగతా వాళ్ళందరికీ నేను చెప్పాను. మన ప్రిన్సిపల్కి ఏం చెప్పారంటే, వీళ్ళకి ఇది అవ్వదు, ముందు మార్కులు తర్వాత చూద్దాము, ముందు వీళ్ళు హెల్త్ ఇంప్రూవ్ చేయండి, దానికోసం అని రోజు మధ్యాహ్నం పూట పప్పుండలు అక్కడ ఉంచి లాబీలో తినమనండి, ఇష్టం వచ్చినన్ని ఖర్జూరకాయలు పప్పుండలు. ముందు బ్లడ్ ఇంప్రూవ్ అవుతారు, బాగా ఇంప్రూవ్ అవుతాయి. పప్పుండలకి బెల్లము వేరుశనగ కాంబినేషన్, ఇట్ ఇంప్రూవ్స్. అవును, అండ్ ఖర్జూరకాయలు ఇట్స్ గుడ్ టు డెవలప్ ద బ్లడ్. సో వీ హ్యావ్ డన్ దట్ ఫర్ 6 months. దాంతోపాటు బస్సులు ఎక్కే ముందు ఒక గ్రౌండ్ చుట్టూ వాక్ చేసి రమ్మనండి. సో లెట్ us see ఏంటంటే ఆఫ్టర్ 6 months అవుట్ ఆఫ్ 70% ఓన్లీ 10% రిమైన్. వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకున్నాము. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. వీళ్ళకి మీకు తెలియదు అది. దానివల్ల ఏమవుతుందంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద బ్లడ్ యూ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్. కూర్చోలేరు ఒక దిక్కున, ఒక అరగంట సేపు కూర్చుని తీసుకొస్తుంది. యూ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ బికాస్ ద బ్రెయిన్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. కొద్దిగా 10 నిమిషాలు చదవగానే ఇసుకన్న వస్తే నిద్రన్న వస్తుంది, ఏదో రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. బికాస్ వై ఇట్ హ్యాపెన్స్? ఎందుకు అవుతుందో ఎవరైనా మీ స్కూల్స్ లో చెప్పారా అట్లా ఎందుకు అవుతుందో? ఎందుకు అవుతుంది అట్లా అంటే, సో బ్రెయిన్ ఆల్వేస్ రిక్వైర్ ఆక్సిజన్ టు వర్క్ బెటర్. బ్లడ్ ఆక్సిజన్ క్యారియర్ బ్రెయిన్. బ్లడ్ ఎక్కువైతే ఎప్పుడైతే తగ్గిపోయిందో తక్కువ ఆక్సిజన్ బ్రెయిన్ లోకి వెళ్ళుద్ది. అందుకని కాన్సన్ట్రేషన్ ఉండదు, మీరు బాగా ఆలోచించలేరు, మంచిగా పనిచేయలేదు. సో అందుకని సో టేక్ మోర్ ఫుడ్. మీకేం కాదు, లావ్ అవ్వరు గ్యారెంటీగా.
అవరు. మీరు అదంతా రాంగ్ పర్సెప్షన్స్, ఎస్పెషల్ అమ్మాయిలకి అది చాలా రాంగ్. లావ్ అయితే ఎట్లా, లావ్ అవ్వరు, ఏమవ్వరు. మీరు అంటే నేను తర్వాత చెప్తాను ఇది ఎట్లా అవ్వరు. సో ఏమవ్వరు. మీరు బాగా తినండి, మామూలుగా తినే కంటే రోజు రోజు ఇంప్రూవ్ చేయండి తింటూ. ఏం కాదు, నథింగ్ లేక. సో ఇట్ ఇంప్రూవ్స్ యువర్ హెల్త్. సో అది చెయ్యాలి. ఎస్పెషల్లీ డే స్కాలర్స్ చాలా మంది చూస్తూ ఉంటాను. మీ వయసుకి మీరు తెచ్చుకునే క్యారేజీలు మాత్రం సరిపోదు, మీరు తినేది ఏ మాత్రం సరిపోదు. చాలా తక్కువ తెచ్చుకుంటారు. ఏదో ఫ్యాషనబుల్ గా ఏదో కొద్దిగా టిఫిన్ లాగా తింటారు. లంచ్ టిఫిన్ లాగా తింటే ఎట్లా, లంచ్ లాగా తినాలి. అండ్ అదే దాంతో పాటు మీకు రైస్ తగ్గించేసి కర్రీస్ ఎక్కువ పెట్టమనండి, పప్పు ఎక్కువ పెట్టమనండి, కర్రీస్ ఎక్కువ పెట్టమని. నథింగ్ నా మీ వాళ్ళకి చెప్పండి. మీరు అలవాటు చేసుకోండి. అంటే ఒక్కసారి అవ్వదు, ఓవర్ ఏ టైం అవుతుంది. మీరు అది మనసులో పెట్టుకొని ఇట్లా తినాలి అని అలవాటు చేసుకోండి, అప్పుడు బాగా అవుతుంది. సో దట్ ఈస్ ద వే. తర్వాత అది బాగా అవ్వాలి, అది అంతా ఎనర్జీగా మారాలి, బ్రహ్మాండంగా అవ్వాలి అంటే సో మీరు ఇక్కడ కానీ ఇంటి దగ్గర కానీ ఇక్కడైతే బెస్ట్. మీరు ఒక 10-20 నిమిషాలు కనుక వాక్ చేయటం కానీ, ఏదైనా ఆడటం కానీ, రన్ చేయటం కానీ, డ్యాన్స్ చేయటం కానీ అట్లా చేస్తే ఇట్ బి బ్యూటిఫుల్. అదంతా బాగా అవుతుంది, పర్ఫెక్ట్ షేప్ లోకి వస్తారు. మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, మీరు చూసుకుంటే కొంతమంది లావుగా, కొంతమంది ఏమో చాలా పాలిపోయి, కొంతమంది ఏమో అన్షేప్డ్ గా అట్లా ఉంటారు. బట్ నార్మల్ గా మీరు చాలా కష్టపడుతుంటారు. ఏమని, దేనికి మంచి బట్టలు వేసుకోవాలి, మంచి అమ్మాయిలు మంచి బ్యూటీ షాప్కి వెళ్ళి మేకప్ చేసుకోవాలి, అబ్బాయిలు చాలా మంచి ఫ్యాషనబుల్ డ్రెస్సులు కొనుక్కోవాలి, చాలా కష్టపడతారు. బట్ వీటన్నిటితో మీకు ఏం అందం రాదు. అవును, వీటన్నిటితో అందం రాదు. అందం రావాలి అంటే మీరు బాగా తిని కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఆ గ్లో వస్తుంది మీ మొహం మీద. అంటే ఆ బ్లడ్ ఫ్లో బెటర్గా అవుతూ ఉంటుంది. అది ఈ అమ్మాయి నల్లగా ఉంది కానీ చాలా పడగా ఉంది అంటారు, లేకపోతే ఈ అబ్బాయి సన్నగా ఉన్నాడు కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. పక్కన కూడా అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది అంటే మేము బాగా తిని బాగా కొంచెం 10-15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే బ్యూటిఫుల్. ఇక్కడ ఉన్న పిల్లలకి మీరు పిటి, నాకు 65 ఏళ్ళు, నేనేమో మెట్లు ఎక్కి దిగుతూ ఉంటాను, మీరేమో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. మీకేమో 20 ఏళ్ళు. ఎంత హారబుల్ సిచ్యువేషన్ ఆలోచించండి. మీరు ఈ వయసులో వాళ్ళు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటే మీకు ఓపిక లేదు. మీరు లేగదోడలాగా పరిగెత్తా ఉండాలి కదా ఎక్కడ పట్టినా. ఇక్కడి నుంచి హాస్టల్ దాకా నడవటానికి కూడా కష్టం అవుతా ఉంటుంది, బస్ కోసం వెయిట్ చేస్తుంటారు చాలాసేపు. సో నేను క్యాంపస్ అంతా నడుస్తుంటాను, మీరు చాలాసార్లు చూస్తుంటారు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. మెట్లు రోజు నడుస్తుంటారు. సో అర్జెంట్ మీటింగ్స్ ఉంటే లిఫ్ట్ వాడతారు, వేరే విషయం. మామూలుగా నడుస్తుంటారు, మీరు రూమ్లను తిరుగుతూ ఉంటారు. ఐ ఫీల్ గుడ్. సో అట్లా మీరు బేసిక్గా బాగా తిని అట్లా కూర్చోకుండా ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఎస్ యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్. సో అది కొంచెం ఫాస్ట్ గా చేస్తే కూడా మెట్లు మామూలుగా ముసలాడలాగా ఎక్కే కంటే ఫాస్ట్ గా నడిస్తే కూడా మంచిది. లేకపోతే హాస్టల్ మామూలుగా నడిచే కంటే కొద్దిగా ఫాస్ట్ గా నడిస్తే సో యువర్ హార్ట్ రేట్ వుడ్ బి ఇంక్రీస్డ్ అండ్ ద డైజెషన్ అండ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఫెంటాస్టిక్. అంటే యువర్ వెసల్స్ చాలా బెటర్గా అవుతాయి. సో దట్ ఈస్ ద వే యూ షుడ్ టేక్ ఫుడ్. మీకు ఇంకా ఏం ఇష్యూస్ ఉంది ఈ వయసులో, ఓన్లీ టేకింగ్ గుడ్ ఫుడ్, హ్యావింగ్ స్మాల్ ఎక్సర్సైజ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చదువు అంటారు కానీ తల్లిదండ్రులు ఇన్స్టిట్యూట్ వాళ్ళు దానికి సరిపడే ఎనర్జీ ఇవ్వాలని చాలా మందికి తెలియదు. ఆ తర్వాత హాస్టల్ వాళ్ళకి ప్రత్యేక హాస్టల్ ఇంటి దగ్గర వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు నార్మల్గా మీ అలవాటు ఏంటంటే ఫుడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ పెడతారు ఇంట్లో కానీ హాస్టల్లో కానీ, లేకపోతే మీరే పెట్టుకుంటారు, లేకపోతే ఇదవుతుంది. చాలా వేస్ట్ చేయడం అలవాటు. సెంటిమెంటల్గా ఏంటి అంటే మన అన్ని వేదాల్లో చెప్పింది, మనం ఫుడ్ని ఎప్పుడైతే వేస్ట్ చేస్తామో, రిజెక్ట్ చేస్తామో అది మనకు ఎప్పుడోసారి దొరకదు. సో డోంట్ వేస్ట్ ఫుడ్.
మనం చాలా చాలా విషయాల్లో అమెరికా వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని ఇమిటేట్ చేస్తాం, డ్రెస్సుల్లోను వాటిల్లోను ఫ్యాషన్స్లోను వీటిల్లోను. కానీ అమెరికన్ భోజనం చేస్తే ఒక్క పీస్ ఆఫ్ బ్రెడ్ కూడా మిగలదు. బ్రిటిష్ సైడ్ భోజనం చేస్తే ఇంగ్లీష్ సైడ్ భోజనం చేస్తే దాంట్లో కొంచెం కూడా మిగలదు. అంటే మనం భోజనం చేస్తే ఎట్లుండాలంటే మళ్ళీ అదే ప్లేట్ కడుక్కుని ఇంకోటి భోజనం చేసేట్టుండాలి, అంత నీట్గా చేయాలి. దట్ ఇస్ ద రైట్ హ్యాబిట్. అయితే అన్ఫార్చునేట్గా అది ఎందుకు అట్లా మీరు అలవాటు అయ్యారు అంటే అది మీ తప్పు కాదు. మీరు ఏదైనా ఫెస్టివల్స్కో వాటికో ఫంక్షన్స్కి వెళ్తే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి సగం సగం వేస్ట్ చేస్తారు. ఎవడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే వాడు ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ కదా, అందుకని అట్లా చేయాలి కావాలని మీరు అనుకుంటా ఉంటారు. అవును, న్యాచురల్గా సక్సెస్ఫుల్ పీపుల్ కదా వాళ్ళందరూ, ఏదో ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు కదా. కాబట్టి అతను వేస్ట్ చేస్తున్నాడు, మనం కూడా అట్లా తినబడి కావాలో, మనం కూడా కొద్దిగా వేస్ట్ చేయాలి కావాలో అని అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దో మేబీ దే మే బి సక్సెస్ఫుల్ ఇన్ సమ్ ఏరియా, సో డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకని ఐ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇంట్లో కూడా మీరు పెట్టింది కొద్దిగా ఎక్కువ పెడితే ఏం కాదు, ముందు ఎక్కువ తింటే పోనీ కొంచెం తక్కువ అయితే కూడా ఒక పూటకి కూడా ఏం కాదు, ఏదర్ ఈజ్ ఓకే, బట్ డోంట్ వేస్ట్ ఫుడ్. అట్లానే అదర్ హ్యాబిట్స్ ఎస్పెషల్లీ హాస్టలర్స్కి మనం చాలా మందికి ఫుడ్ తినేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఉంటారు, పెద్ద పెద్దగా నవ్వులుతూ పెద్ద పెద్దగా సౌండ్ చేస్తుంటారు. తర్వాత వేస్ట్ అంతా తీసి పక్కన పళ్ళ దగ్గర వేస్తారు. రాంగ్ హ్యాబిట్స్ ఆఫ్ ఆల్ దిస్. డోంట్ డూ దట్, ట్రై టు ఈట్ డీసెంట్. సో దానికి ఇది చేసి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి. డెఫినెట్గా మీరు మీ 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 మొహం చూస్తే అందంగా కనపడుతుంది, చాలా గ్లో వస్తుంది, చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఉన్న తర్వాతే మీరు ఏదైనా చేయడానికి, బాగా చదవటానికి, బాగా యాక్టివిటీస్ చేయడానికి, బాగా వేరే ఏదైనా నేర్చుకోవడానికి అన్నీ వీలయ్యేది. ఇట్ ఈస్ బై ద గుడ్ హెల్త్, గుడ్ ఎనర్జీ. సో అది చేయాలి. సో అందుకని డోంట్ వేస్ట్ ఫుడ్, ఈట్ మోర్, నథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ యువర్ ఏజ్. మీ వయసులో రాళ్ళు తిన్నా కరిగిపోతాయి. ఎస్, అంత ఇది ఉంటుంది, అంత లోపల సెక్రీషన్స్ అన్ని బాగా ఉంటాయి. ఓన్లీ థింగ్ మనం తినక సప్రెస్ చేస్తూ ఉంటాను. అంటే ఒక్కరోజే అన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 week ఆర్ సో రోజు కొంత ఇంప్రూవ్ చేయండి. ఐ థింక్ మీరు ఒక 3-4 నెలల్లో చూడటానికి చాలా కళగా అనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తారు, చాలా హుషారుగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, చాలా బాగా చేస్తారు పర్ఫార్మెన్స్ కూడా. So this is the way you should take the food and don't waste the food, and take more as much as rice as possible. So this is the first part. ఈ 2 గోల్ సెట్ చేసుకోండి. ముందు మీరు ఆలోచించుకొని మీ అంతటి మీరు కూర్చొని, తర్వాత ఈరోజు నుంచి ఫుడ్, ఇవాళ రేపటి నుంచి ఫుడ్ హ్యాబిట్స్ మార్చండి. ఇంకా చాలా ఉన్నాయి, నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. ఇంకా ఏమున్నాయంటే, మీకు ఎక్కువ మందికి ఇంతదాకా చదివి పరీక్షలు పాస్ అయినా నిజంగా చదవటం రాదు, ఎట్లా చదవాలనేది రాదు. రెండవది, మీరు ఇదంతా లైఫ్లో ఉద్యోగం రావాలన్నా, ఇంకా బాగా అవ్వాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా ఏదో ఒక యాక్టివిటీ మీద చెయ్యాలి. అది ఎట్లా చెయ్యాలి, తర్వాత దానితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలి, అది ఎట్లా చెయ్యాలి, దానితో యాటిట్యూడ్స్ అంటే మనం ఆలోచించే తీరు బెటర్ అవ్వాలి, అది ఎట్లా చెయ్యాలి. సో ఇవన్నీ అయితేనే పరిపూర్ణమైన వ్యక్తిత్వం, కంప్లీట్ పర్సనాలిటీ అవుతుంది. అది నేను ఒక్కొక్క డీటెయిల్గా చెప్తాను. సో ఈ 2 మీకు ఎందుకంటే పోయిన టైం అయింది, ఐ కాంట్ స్టాప్ యూ. సో ఈ 2 ప్రాక్టీస్ చేయండి. ముందు ట్రై టు సెట్ యువర్ గోల్స్ అండ్ ట్రై టు చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, కమ్ టు ద రైట్ హ్యాబిట్స్. మీకు లేకపోతే అన్నీ వస్తాయి. ముందు కళ్ళోడు వస్తుంది, తర్వాత పళ్ళు ఊడిపోతాయి, తర్వాత కూతురు ఊడిపోతాయి. అంటే ఫుడ్ సరిగ్గా లేకపోతే మీకు ఏం అందంగా కావాలనుకుంటారో ముందు ఫస్ట్ అన్నిటికంటే కళ్ళోడు వస్తుంది, బికాస్ ఆఫ్ ఏ విటమిన్ డెఫిషియన్సీ. తర్వాత పళ్ళు తగులుతూ ఉంటాయి, తర్వాత స్కిన్ అది స్మూత్గా ఉండాల్సింది పిచ్చిగా అయిపోతుంది, అంటే డ్రైగా అయిపోతుంది.
అది అందంగా కనిపించదు. మీ మొహం మీద కూడా అంతే అనిపిస్తుంది. సో మనం పాలు కారినట్టు ఉండాలి కదా మీ మొహం, అలా ఉండదు. సో అది అది అయితే అప్పుడు మీరు ఇవన్నీ ఉంటే బాగా చదవచ్చు, బాగా మార్కులు తెచ్చుకోవచ్చు, బాగా చేయొచ్చు. అయితే మార్కులు తెచ్చుకున్నంత మాత్రం అంత అవ్వదు, అది ఒక పార్ట్. మిగతా ఇవన్నీ చేయాలి, నేను చెప్పినవన్నీ. అది ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ కాల్ యూ ఫర్ అదర్ సెషన్, వీలైతే రేపే పిలుస్తాను. అది ఇంకో 2-3 చెప్తాను. అట్లా 10-12 ఉన్నాయి. మొత్తం కంప్లీట్గా పర్సనాలిటీ అవ్వాలి. మీకు ఎప్పటిదాకా చదువు తప్పితే ఎవరు ఏమీ మాట్లాడండి, నథింగ్, either at home or at institution. బట్ హ్యాపీగా అవ్వాలంటే ఆల్ దీస్ థింగ్స్ ఒక ప్యాకేజ్ లాగా అవ్వాలి. ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్, ఇట్ షుడ్ బి ఎ గుడ్ ప్యాకేజ్. అప్పుడు మీరు హ్యాపీగా అయిపోతారు, మంచిగా ఉద్యోగాలు వస్తాయి, మంచి లైఫ్ అంతా హ్యాపీగా అవుతుంది. సో ఫర్ దోస్ పీపుల్ హూ కెనాట్ అండర్స్టాండ్ తెలుగు, సో ఫస్ట్ సెట్ ద గోల్, the 3 options for you. One is to getting into the technical jobs. Under that, 2 kind, normal 3 lakh, 4 lakh job or 10 beyond 10 lakhs job. That is one option. Second option is trying for the civil services right from the beginning. And third option is trying for the higher education. These are the 3 options. And out of that, you select one as per your interest and caliber and all that, and write the same thing for 50-100 times. Try to fix it, write it on your mind also. So for that, the first thing is your health. Good health is very much required. For that, under the health, at your age, it is not medication that required, it is not the tonics that required, it is not the vitamins that is required, it is the good food. Good food, simply. Good food means 50% carbohydrates, that is rice, 50% curries, contains fats, proteins, everything. That is the composition of the good food. And while taking the food, don't waste the food, and make it clean and decent, and yes. And apart from taking the good food, have 10-15 minute exercise. That makes you wonderful, beautiful, happy. So wish you all the best. Good luck. Thank you.